నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం. సమర్థమైన పాలన వలనే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయి. విద్యుత్తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. విద్యుత్ సంస్కరణల వలన నా అధికారం పోయినా దేశం బాగుపడింది. మా హయాంలో నాణ్యమైన విద్యుత్ ని సరఫరా చేశాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నాం. 2014 నుంచి 19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచాం. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగింది. మా హయాంలో ట్రాన్స్కో, జెన్కోకు అవార్డులు వచ్చాయి. గత 5 ఏళ్లలో ప్రజలపై 32,166 కోట్ల ఛార్జీల భారం మోపారు. విద్యుత్ రంగంలో 49,596 కోట్ల అప్పులు చేశారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 95/2004 ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్ని ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98లో అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సీ. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్. ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు 5 ఉండేటివి, ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి. ఒకప్పుడు అనంతపురం ఉండేటివి. ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నాను, వల్ల సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషిట్ రెడ్యూస్ టు 1.5 2003-04 వచ్చాం. కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం. అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు, ఒకరిద్దరు మీడియా వాళ్ళు, రాఘవరెడ్డి ఉండేవాళ్ళు. ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 40-45 రోజులు. 45 రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపైనే ఉండేటివి. ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక 1 స్టేజ్లో 95లో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 2003-04లో మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం. దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం. రిఫార్మ్స్ లో భాగంగా భోగాపురం విమానాశ్రయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంగళవారం ఎయిర్పోర్టు ప్రాంతాన్ని మంత్రి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రకు విమానాశ్రయ అనుసంధానం చాలా అవసరమని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామని తెలియజేశారు. దేశంలోని నెంబర్ 1 విమానాశ్రయంగా భోగాపురం ఉండాలని కోరామని తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ నాటికి టెర్మినల్ భవనం పూర్తి చేస్తాం. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పనులు పూర్తవుతాయి. విమానాశ్రయం పూర్తయితే సుమారు 6 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల వారు కూడా ఇక్కడికే వస్తారు. విశాఖ విమానాశ్రయం నుంచి ఏటా 28 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
విమానాశ్రయాన్ని అన్ని వైపులా రహదారులతో అనుసంధానం చేస్తున్నాం. బీచ్ హైవే ప్రతిపాదనల కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి వివరించారు. మరి ఆ ప్రీవియస్ గవర్నమెంట్ డిలే చేయడంతో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం 2023కే ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ ఆపరేషన్స్లోకి తీసుకొని రావాలని ఒక ప్లాన్ ఉన్నప్పటికీ అది కాస్త డిలే ఈరోజు డిసెంబర్ 26 నాటికి ఈ యొక్క టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అయితే ఇప్పుడే మరొక రివ్యూ కూడా తీసుకున్నాం. మా తాలూకు ఆలోచన ఎంత తొందరగా కన్స్ట్రక్ట్ చేస్తే అంత బాగుంటుందని చెప్పి దానికి 6 months ముందే ఆ కన్స్ట్రక్షన్ కూడా ఫినిష్ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏవైనా సహకారం మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది కూడా వార్ ఫుటింగ్ మీద, మిషన్ మోడ్ మీద కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం 2026 సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఉచిత ఇసుక పాలసీ విధానంపై భవన నిర్మాణం కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ సందర్భంగా 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇసుక మాఫియా కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడ్డారని గల్లా మాధవి గుర్తు చేశారు. ఏపీలో ఉచిత ఇసుక పాలసీ విధానంలో అమల్లోకి రావడంతో మంగళవారం జీటీ రోడ్లోని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి భవన నిర్మాణ కార్మికులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని భవన నిర్మాణ కార్మికులకు స్వీట్స్ పంచారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలకులు ఇసుక దోపిడీ చేయడంతో పాటు పర్యావరణాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇక ప్రజలకు పారదర్శకంగా ఇసుక లభిస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు సుపరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు కుంచాల బుజ్జి మెస్తే, వేముల కొండలరావు, చల్ల బాజీ, గుంజి శివ, బత్తుల కొండలు, బాబు, వి శ్రీనివాసరావు, బి శ్రీనివాసరావు, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇసుక రేట్లు తగ్గించినందుకు, ఉచిత ఇసుక ఇచ్చినందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశారు. ఎంతో ఆనందంతో భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్కరికి పనులు లేక, కాంట్రాక్టర్లకి ఎలాంటి విధి విధానాలు పనులు లేక ఎంతో కష్టపడి 5 లక్షల రూపాయలు ఒక భవన నిర్మాణానికి ఖర్చు అయితే 3 లక్షల రూపాయలు ఇసుక్కే చెల్లించాల్సిన భయంకరమైన స్థితిగతులు 5 సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూసాము. ఇసుకలో జరిగిన అవినీతి అంతా ఇంత కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకాసురులు బయలుదేరి పూర్తిగా రాష్ట్రం మొత్తం నాశనం చేసి పర్యావరణాన్ని కూడా పూర్తిగా చిత్రం చేసిన పరిస్థితులు మనం గమనించాము. దీన్ని చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం వచ్చిన 30 రోజుల్లోనే, అంటే మనకి కూటమి విజయాన్ని సాధించిన 30 రోజుల్లోనే ఈ ఉచిత ఇసుక అమలు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. అయితే 30 రోజులు కాదు, 20 రోజుల్లోనే దీని మీద సంతకం పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు. అంటే గడిచిన 5 ఏళ్లలో ఎన్ని రకాలైన ఈ ఒక్క ఇసుక దందాతో, ఇసుక మాఫియాతో ఎంతమంది ఇబ్బందులు పడ్డారో మనం చూస్తూ వచ్చాము. ఎక్కడ ఎవరికి పనులు లేక పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనం గమనించాము. ఇసుకని ఇప్పుడు మనం ఉచితంగా ఇస్తున్నారు. అందులో కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. కంప్లీట్గా డిజిటలైజేషన్ ద్వారానే మనం ఈరోజు ఇసుకని కొనుగోలు చేసే విధి విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇందులో ఎలాంటి అక్రమ వ్యాపారం చేసుకునే వీలు లేక, వెసులుబాటు లేకుండా పూర్తి నిజాయితీ నిబద్ధతతో ఈ ప్రక్రియని కొనసాగించబోతూ ఉన్నారు. మరి గడిచిన ప్రభుత్వంలో ప్రతిదీ కూడా నగదు రూపంలోనే ఈ విధి విధానం కొనసాగింది. ఎంతో అవినీతి అక్రమానికి పాల్పడే ఆస్కారం కలిగించారు. అలాగే వైసీపీ నాయకుల హస్తగతంలోని ఇసుక డంపింగ్ యార్డులు కూడా ఉండేవి. ప్రజలందరికీ కూడా తీవ్ర అసౌకర్యం, ఇబ్బందుల్ని కలిగించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పక్క రాష్ట్రాలకి, ఆఖరికి రియల్ ఎస్టేట్ సంస్థాగతంగా ఉన్న వాళ్ళు కూడా కట్టడాలకి ఇలాంటి వెసులుబాటు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి వాడు వ్యాపారాలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది గత ప్రభుత్వము. ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెడుతూ ప్రతి ఒక్కరి మనసులో ఆనందాన్ని, ఒక నిజమైన నాయకత్వాన్ని చూపిస్తూ ఉచిత ఇసుక పాలసీని మళ్ళీ రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా ఉండాల్సిన సమయం ఇది. అందుకే ఈరోజు భవన నిర్మాణ కార్మికులతో కూడి, నాయకులతో,
కార్యకర్తలతో ఆయనకి ఒక నివాళిగా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా ఆనందంగా సంతృప్తికరంగా ఉంది. ఆయన సుపరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అని చెప్పడానికి ఇంతకంటే తార్కాణం లేదు అని మనందరం చెప్తాం. ఇకనైనా రాజకీయ దాడులు ఆపండి, శాంతి భద్రతలు కాపాడండి. గుంటూరు జిల్లా పోలీస్ శాఖకు వైసీపీ ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. శృతి మించుతున్న రాజకీయ దాష్టికాలపై పోలీస్ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం పరోక్షంగా ఆ దాడుల్ని ప్రోత్సహించడం లాంటిదేనని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే రాజకీయ దాడులు పెరిగిపోయాయని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ ముఖ్య నాయకురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. గత కొన్ని రోజులుగా విపక్షంపై దౌర్జన్యకాండ కొనసాగుతున్న ఒక పోలీస్ కేసు కూడా నమోదు కావటం లేదని ఆక్షేపించారు. తాజాగా ఒక రౌడీ షీటర్ మరొక వ్యక్తితో కలిసి డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై జిల్లా ఎస్పీకి వైసీపీ ప్రజా ప్రతినిధులు మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎవరో కావాలని ఈ రాజకీయ దాడులకి ప్రేరేపిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో పలుచోట్ల జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. గూండాలు, రౌడీ షీటర్లకు పర్మిషన్ ఇచ్చేలా గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఈ విష సంస్కృతి గుంటూరులో గతంలో లేదని అన్నారు. ఎవరైతే హీరోయిజం పేరుతో రౌడీజం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా రాజకీయ దాడులు ఆపకపోతే వైసీపీ శ్రేణులు రోడ్డెక్కుతాయని హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హనీమూన్ ట్రిప్ ముగిసిందని, ఇక ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అందరం కూడా గుంటూరులో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని కూడా అక్కడ కలుసుకున్నా కూడా నాయకుల మధ్యలో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణం గతంలో మేము చూసాం. కానీ మొన్న రిజల్ట్ దగ్గర నుంచి మరి ముఖ్యంగా గుంటూరులో ఒక మంచి వాతావరణం. ఈ వాతావరణాన్ని ఎవరు వెనకమాల ఉండి ఏ విధంగా దీన్ని పొల్యూట్ చేసే క్రమంలో చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నిటినీ కూడా మొన్న పాత గుంటూరులో ఇర్రి ధనలక్ష్మి గారు, ఆవిడ కార్పొరేటర్, ప్రస్తుతం ప్రజాప్రతినిధి, ఆవిడ ఇంటిపైన దాడి చేయటం, అలాగే 17వ వార్డులో కొన్ని ఇన్సిడెంట్లు జరగటం, అలాగే రెడ్డిపాలెంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టడం, మొన్న చూస్తే సుగాలి కాలనీలో వాళ్ళ మీద దాడులు చేయటం, ఇట్లాంటివి చూస్తూ ఉంటే పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్లు చేసుకోకపోవటం, పోలీసు వాళ్ళు జనరల్గా జీరో ఎఫ్ఐఆర్లు కూడా కట్టినటువంటి పరిస్థితులు గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. బాధితుడు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తాడో సత్వరమే వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందని చెప్పి ఆ రోజు మా నాయకుడు చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ ఇన్సిడెంట్లు జరిగినా ఎవరైతే విధ్వంసం సృష్టించారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్లు ఆధారాలతో ఇచ్చినా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితిలో ఉంటే ఇవాళ పోలీసు వాళ్ళు ఏం చేస్తారనేది అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకని మేము విషయాలు చెప్తా ఉన్నామంటే, ఎక్కడైతే పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందో, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందో ప్రజలు ప్రశాంతమైన జీవన విధానాన్ని గడుపుతారంటానికి గుంటూరు నగరం చాలా ఉదాహరణలతో కూడుకున్నటువంటి అంశం. ఈ క్రమంలో పోలీసు వ్యవస్థ ఎఫ్ఐఆర్లు కట్టకపోవడంతో మాజీ రౌడీ షీటర్లు, గతంలో రౌడీ ఎలిమెంట్స్తో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఎలా తయారయ్యారంటే, తెలుగుదేశం పార్టీ సభ్యులం కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ నాయకులు అండదండలు మనకుంటే ఇక మనం ఏమి చేసినా కూడా చలామణి అవుతున్న ఉద్దేశంతో వాళ్ళకేదో ఒక సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా భౌతిక దాడులకు దిగటం, ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఆఫీసులపైన దాడులు చేయటం, వ్యక్తిగత దూషణలకు దిగటం, ఇటువంటి పరిస్థితుల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము గత 4 రోజుల నుంచి అంశాలన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ చూస్తూ ఉన్నాం. అనేది సాధ్యం. దాని తర్వాత గెలుపు అనేది వాళ్ళు దాన్ని ఆనందించుకొని దాన్ని ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఆ ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచన చేయాలి. కానీ మీరు చూసుకుంటే 2019లో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు కానీ, ఎవరిని టీడీపీ వాళ్ళని కానీ లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు జరగలేదు. కానీ
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా లేకపోతే ఏ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా కూడా ఒకటి ఎవరినో హింస పెట్టారు, లేకపోతే ఎవరినో కొట్టారు, పొడిచారు అనేవి ఇవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడు కూడా నాయకత్వాన్ని మంచి దారిలో తీసుకెళ్ళాలి, ఎవరినైనా కూడా సరైన దారిలో తీసుకెళ్ళాలి, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలనే ధోరణిలో ఉండాలి. కానీ ఈ విధమైన అంటే రౌడీజం కానీ గుండాయిజం కానీ ఈ విధమైన కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళు ఇంటి మీద పడటం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చాలా నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు వాళ్ళని దూషించట్లేదు. అందుకోసం వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీని గురించి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతిసారి కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు దాకా నిజంగానే ఎర్ల ధనలక్ష్మి గారి ఇంటి మీద జరిగిన దాడి గురించి జూన్ 26వ తారీఖున కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దానికి యాక్షన్ తీసుకోలేదు. మరి దాని గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. మేము మాట్లాడితే ఏమో మరి తీసుకుంటామంటున్నారు కానీ దాన్ని యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే మేము కూడా ప్రజాప్రతినిధులమే, ప్రజలతో ఉండేవాళ్ళమే, మీరు కూడా ప్రజలతో ఉండేవాళ్ళు. ఒక మంచి సంకేతం తీసుకెళ్ళాలి, ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి ప్రభుత్వం మీకు చేతిలో ఇచ్చిన తర్వాత మీరు కూడా ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మేము ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాము అని చెప్పి ఇలాంటి అన్ని సంఘటనలు జరగకుండా చూడాలి అని చెప్పి వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరిచ్చిన రిప్రజెంటేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రిప్రజెంటేషన్ అనేది ఒక మెసేజ్ వెళ్ళాలి, ఇంకా చాలు మనం ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి మీ ప్రభుత్వం నాయకులందరూ ఖచ్చితంగా మీ కార్యకర్తలకు కానీ లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళకి చెప్పాలి. మేము ఖచ్చితంగా ప్రజల వెంటే ఉంటాం. ఎందుకంటే 40% ఓటింగ్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మంచి సంకేతం ఇవ్వాలి, ప్రజలకి ఎప్పుడు మనం అందుబాటులో ఉండాలి, నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా మేము తోడుండాలి అని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే విధంగా మేము కూడా నడుచుకుంటాం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలోని 2024-25 సంవత్సరానికి గాను 5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ విడుదల చేసింది. అందులో 3.75 లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు కేటాయించింది. 1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికని రూపొందించారు. వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్ల రుణాలు ఇవ్వటమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇది గతంలో కంటే 14% ఎక్కువని అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులకి 32,600 కోట్ల రుణాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్ సాగులో యాంత్రీకరణ, మౌలిక వసతులకి రుణాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. విజయవాడలో కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్ ఎస్పీ విజయవాడ సిపితో ఆమె ఫోన్లో మాట్లాడారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం అభివృద్ధి కోసం ₹1 కోటి విరాళాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ప్రకటించడం అభినందనీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలోని పాత ఓపీ వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ₹1,00,000 విలువ గల సిమెంట్ బల్లల్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక సందర్భాల్లో వివిధ పరికరాలను అందజేశారని ఆయన గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిపై నమ్మకంతో రోగులు, వారి సహాయకులు వస్తున్నారని, వారికి అవసరమైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు 3,000 నుంచి 4,000 మంది వస్తూ ఉన్నారని గుర్తు చేశారు. రోగుల కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆయన అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సేవా సంస్థ ముందుకు వచ్చి సిమెంట్ బల్లల్ని అందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో హాస్పిటల్స్ ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి. కొత్త హాస్పిటల్స్ వస్తున్నప్పుడు కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్ కి ఇప్పుడు కూడా ట్రాఫిక్ పెరుగుతున్నటువంటి పరిస్థితులు. ప్రతిరోజు కూడా నిన్న 1000 రూపీ ఉంటే ఈ రోజు 1100 అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి అనుభవమైనటువంటి డాక్టర్స్ ఉండడం, ఒక మెడికల్ టీమ్ ఉండడం, దాంతో పాటు ప్రభుత్వం కూడా ఇటువంటి హాస్పిటల్స్ మీద అనేక రకాలుగా శ్రద్ధ వహిస్తూ కొత్త అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ తో పాటు ఈరోజు ఇప్పుడే చెప్పడం జరిగింది. రోటరీ క్లబ్ వారు ఈ రోజు ఏదో బెంచెస్ ₹1,00,000 సంబంధించినటువంటి బెంచెస్ కాకుండా గతంలో కూడా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాథ్లాక్ సంబంధించినటువంటి మాడ్యులర్ సర్జరీ ఎక్విప్మెంట్ సంబంధించి 2 యూనిట్స్ ఇవ్వడం, అలాగే కాన్సన్ట్రేటర్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ
ఇవన్నీ కూడా ఇవ్వడంతో పాటు రేపు మాతా శిశు దీనికి సంబంధించినటువంటి బ్లాక్ కి 1 కోటి రూపాయల విరాళం ఇవ్వడానికి కూడా వీళ్ళు ప్రిపేర్ అవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే రోటరీ క్లబ్ స్థాపించి దాదాపు 100 సంవత్సరాలు దాటేస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ ప్రతి చోట కూడా ప్రభుత్వానికి దీటుగా సేవా కార్యక్రమాలు చేయడంలో రోటరీ క్లబ్ తనదైనటువంటి శైలిలో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కందిపప్పు కిలో 160 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో టోకు వర్తకులు, రైస్ మిల్లర్లు, సరఫరాదారులతో నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడంపై చర్చించారు. ఈ నెల 11 నుంచి అన్ని రైతు బజార్లోనూ నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్, ఎండీ వీర పాండియన్ తదితరులు పాల్గొన్నారు. నేనైతే మనసుకి మాట్లాడదామని అనుకుంటున్నాను. మీలో ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఏది దాచకుండా కుటుంబ సభ్యులుగా మనందరం కలిసి ప్రయాణం చేసే విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం. మీరు వేరే కాదు, మేము వేరే కాదు. ఆ ఆలోచన ముఖ్యంగా ఏంటంటే మేమే They've agreed to come down to 49 rupees. Okay. And raw rice, which is 52 rupees 40 paise, they've agreed to come down to 48 rupees. So this is the understanding that currently we are selling with 49.50 currently. We are selling it. So reduce it to 50 paise. Yes, sir. Yes, sir. It is almost same. 50 paisa, 1 always. See, yes, the idea is to keep it uniform, yes, uniform, so that we don't have any gap in our communication. So that is something that we want to ensure. Yes, sir. Similarly, with raw rice, it is 48 rupees. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో భూస్థాపితమైందని, అలాగే పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన హడావుడిని రవిచంద్రారెడ్డి ఎండగట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మాట్లాడారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భూస్థాపితమైంది. ప్రస్తుతం టీడీపీకి కాంగ్రెస్ తోక పార్టీ. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. కేవలం తన అన్న జగన్ మీద కోపంతోనే షర్మిల పార్టీ నడుపుతోంది. వైఎస్ఆర్ మీద అంత మమకారం ఉంటే ఆయన పేరును చంద్రబాబు తొలగిస్తూ ఉంటే షర్మిల ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే పక్కనున్న మరో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించిన వాళ్ళు రాని వైనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినప్పటికీ షర్మిల గారు ఆహ్వానించిన రాని వైనం మనం చూశాం. కాస్త ఘనంగా జరపాలనుకుని ఏదైతే వాళ్ళ తాపత్రయం ఏదైతే ఉండిందో, నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరులను అందరినీ తీసుకుని మంగళగిరిలో సాయంకాలం పూట ఒక సమావేశాన్ని షర్మిల గారి కోరిక కోసం నిర్వహించడం జరిగిందో, ఆ సంస్మరణ సభలో ఉండవల్లి గారు, కేవీపీ గారు, మరి కొంతమంది నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం, ఆయన చేసిన మంచి పనులు, వాటి గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా కొందరు ఒక అడుగు ముందుకు వేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ లేచి నిలవాలని కోరుకోవడం జరిగింది. కానీ వాళ్ళందరూ కన్వీనియంట్ గా మర్చిపోయిన ఒక అంశం ఏదైతే ఉందో, విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా నడ్డి విడిచిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితమైంది కాబట్టి, దానికి జవసత్వాలు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని ఎలాగైనా మళ్లీ లేచి నడిచేలా చేయాలనే వాళ్ళ తాపత్రయం తప్పు కానప్పటికీ ఆచరణ సాధ్యం కాని విషయంగా మనందరికీ తెలుసు. స్వర్గీయ వైఎస్ఆర్ గారి గురించి ప్రతి ఇంట్లో ఏ విధంగా అయితే ఈరోజు ఆయన చిత్రపటాన్ని నమస్కరించుకుని వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసిన నాయకుడిగా కీర్తిస్తూ ముందడుగు వేస్తున్నారో, అదేవిధంగా
ఈ రోజున ఆయన వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో అంతగా వేళ్ళూనుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు, తండ్రి ఓ 4 పథకాలతో చిరస్థాయిగా నిలిచిపోతే కొడుకుగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ₹1 అవినీతికి వైసీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులపై పెట్టిన కేసుల్ని తక్షణమే ఎత్తివేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలో ప్రదర్శన జరిపి కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణని గత ప్రభుత్వం ఎంతకాలం వేధింపులకి గురి చేసిందని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చాందు భాష తెలిపారు. అధికారులు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించే ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసుల్ని రద్దు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు నాగేశ్వరరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. పేరు చాంద్ భాష. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్గా ఉన్నాను. మేము ఈరోజు ర్యాలీ చేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము. ర్యాలీ కానీ ఆ రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో మా రాష్ట్ర నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారి పైన అక్రమ కేసులు బనాయించారు. ఎందుకంటే జీతాలు 1వ తారీఖు చెల్లించమని, అట్లాగే పెన్షన్స్ 1వ తారీఖు చెల్లించాలని, ఈ రెండింటిని చట్టబద్ధత చేయటం కోసం గవర్నర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే వారు దాన్ని తప్పుగా భావించి అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. అసలు అక్రమ కేసులు ఎలా పెడతారు? మా రాష్ట్ర అధ్యక్షుడు వారు గత 25 సంవత్సరాలుగా ఆన్ డ్యూటీలో ఉన్నారు, డ్యూటీ చేయడం లేదు. మరి ఏ ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి మీరు కేసు పెడతారు? కనీసం మీకు విఘ్నత లేదా, మీకు జ్ఞానం లేదా అని నేను గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు, రాష్ట్ర ఉద్యోగుల యొక్క హక్కులు కాపాడటానికి గవర్నర్ని కలిస్తే తప్ప? మేము ఈ రాష్ట్రంలో లేమా? ఏమైనా ఈ భారతదేశంలో లేమా? ఏమైనా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఏమైనా ఉన్నామా? ఈ రాజ్యాంగం మాకు వర్తించదా అని చెప్పేసి నేను గత ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమిటంటే, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఆయన కుటుంబీకులను ఎవరైతే వేధించారో వాళ్ళని తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఇప్పుడైనా సరే ఉద్యోగుల ప్రభుత్వ పక్షపాతిగా మారాలి అంటే ఇది చేసి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి చెప్పాం. దీని మీదే మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది. వారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి పంపిస్తామన్నారు. ఆ కేసులు విత్డ్రా అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఇంతమంది మేము ఉద్యోగులు బయటకు వచ్చి ఒక అడిగేసామంటే అది మా రాష్ట్ర నాయకులు కె సూర్యనారాయణ గారి యొక్క దయ వల్లే. ఎందుకంటే గొంతు ఎక్కడ విప్పితే, లేకపోతే కనీసం కాలు బయటకు వేస్తే వాళ్ళని అరెస్టులు చేసి, వాళ్ళని బేభత్సాలు చేసి, వాళ్ళ కుటుంబాలను హరాజ్ చేసిన రోజులు మేము చూసాం. దానికైనా భయపడి ఇంకొకళ్ళు వాళ్ళకి ఎంత తెగింపు ఉన్నా, ఎంత ఇది ఉన్నా కానీ ఎవరు కూడా అడుగు బయటకు వేసి మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అడిగే ధైర్యాన్ని అందరూ కోల్పోయారు. కానీ ఒకే ఒక్కడు మన రాష్ట్రంలో సూర్యనగర్ మాత్రం మా అందరి తరఫున నేను బలవుతా, నేను బలైనా పర్లేదు అని చెప్పేస్తాను. ఒక అడుగు ముందుకేసి ఆయన గవర్నర్ కలవటం కానీ, ఏదైనా కానీ గవర్నమెంట్కి మా వైపున విన్నపాలు అందించడం కానీ, మా యొక్క హక్కుల కోసం తన పోరాడటం కానీ జరిగింది. దానికి వాళ్ళని అన్యాయంగా, అంటే ఆయన అడిగింది మా యొక్క హక్కుల గురించి, మాకు సాధారణంగా మాకు రావాల్సిన, మా సంక్రమించవలసిన మా యొక్క హక్కుల గురించే తను అడిగాడు. ఆయన ఇంటి సమస్యల కోసం, ఆయన యొక్క ఆస్తుల కోసం ఆయన ఇప్పుడు కూడా అడుగు బయటకు వేసి పోరాడలేదు. కేవలం రాష్ట్ర ఉద్యోగుల కోసం ఆయన పోరాడితే ఆయన మీద అక్రమ కేసులు బనాయించి ఆయన ఎంత విపక్షం చేసామో అందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఒక్కసారి నిజాయితీలు తేల్చి మీరు ఎంక్వైరీ చేయండి. నిజమైతేనే తన మీద యాక్షన్ తీసుకోండి. లేని పక్షంలో తక్షణమే తనకి ఆ కేసుల నుంచి విముక్తి కలిగించి మా అందరూ సహకరించమని, మమ్మల్ని కాపాడమని మా ఉద్యోగాలకి మేము మా ఏపీజీ అసోసియేషన్ తరఫున, మా జిల్లా నాయకులు చాంద్రభాష గారి తరఫున మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తిదేనని తేలిపోయిందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మరొకసారి ప్రజల్ని మోసం చేశారు. స్టాక్ యార్డుల దగ్గర ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టింది. దీన్ని ఉచిత ఇసుక అంటారా? రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంటుంది? గతంలో 750 కోట్ల ప్రభుత్వానికి వచ్చింది.
ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తుంది. 2014 నుంచి 19 మధ్య చేసిన అక్రమాలే మళ్లీ ఇసుక పేరుతో చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు విక్రయించిన రేట్లకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా విక్రయించింది. మరి దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఉచితమని చేస్తున్నదేమిటి? చంద్రబాబు ఎన్నికల హామీలు అధికారంలోకి వచ్చాక చేసే పనులకి ఎప్పుడు పొంతన ఉండదు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కటం అనేది చంద్రబాబుకు సహజ నైజమని ఆయన వెల్లడించారు. ఎన్నేం లేవు, మీరు కట్టాల్సినవి అన్ని కూడా రీచ్లో కట్టాలని మళ్ళీ ఒక కొత్త జీవోని మన ముందుకు తెచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తూట్లు పొడటం ఇదేం కొత్త కాదు. టీడీపీ కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలన్నింటినీ తూట్లు పొడుచుకుంటూ ముందుకెళ్తుంది. ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించాడు. ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించేశారు. స్టాక్ యార్డుల దగ్గర వారి ఫోటోతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక అమ్మబడును అని నా దగ్గర ప్రభుత్వం ప్రదర్శించిన ఓ ఫ్లెక్సీని రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ నూతన ఉచిత ఇసుక విధానం 2024 సామాన్యులకు అందుబాటులో ఇసుక నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో 1225 రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు దీన్ని ఉచితం అందామా? చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది? ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు? కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకి సుమారుగా 750 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సంవత్సరానికి 750 కోట్లు 5 సంవత్సరంలో ఎంత ఇది అయి ఉంటుందో మీరు గమనించమని చెప్పి అడుగుతూ, ఇప్పుడు ఈ రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళుతున్నాయి? ఆ 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రికార్డెడ్ గా ప్రభుత్వానికి వచ్చిన 750 రూపాయల డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళ్తున్న మాట నిజమా కాదా? ఇసుక విషయంలో చంద్రబాబు చేసినట్లుగా మోసాలను ఎవరు చేయలేరు. గత ప్రభుత్వంలో 2000 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.